హెల్దీ ఫుడ్ ఎలా ఉండాలి అనేది యూజువల్గా జంక్ ఫుడ్ అనే వర్డ్ ఈవెన్ బిఫోర్ 1950s నుంచే ఈ ఫుడ్ అనేది ప్రాచుర్యంలో ఉంది. బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ వల్ల ఈ జంక్ ఫుడ్ తినడం కూడా ఎక్కువైపోయింది. హెల్దీ ఫుడ్ అంటే మనం కిచెన్లో ఏది కుక్ చేసుకుంటున్నామో అది హెల్దీ ఫుడ్. దానిలో కార్బోహైడ్రేట్స్ WHO ప్రకారం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ 45 నుంచి 60% ఉండాలి, ప్రోటీన్ అనేది 10 to 20%, ఫ్యాట్ అనేది 20 to 30%, నాట్ మోర్ దెన్ 30% ఫ్యాట్ ఉండాలి. మనం తీసుకున్నప్పుడు ఈ ప్రపోర్షన్లో డైట్ని తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే దానిలో నుంచి మెయిన్గా మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఈ కార్బోహైడ్రేట్స్ని మనం మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేటివి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇవి న్యాచురల్గా మనం తినే ఫుడ్స్లో ఉంటుంది, లైక్ ఫ్రూట్స్లో ఉంటుంది. ఫ్రూట్స్లో ఉండదని ఫ్రక్టోజ్ అంటాము, మిల్క్లో లాక్టోజ్ అంటాము. సో ఇవి న్యాచురల్ షుగర్స్, ఇవి మనం ఎంతంటే అంత తీసుకోవచ్చు. కానీ ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసిన షుగర్స్, ఇప్పుడు షుగర్ కానివ్వండి, వైట్ షుగర్స్, తర్వాత మైదా లాంటి ఐటమ్స్, తర్వాత జ్యూసెస్, తర్వాత కూల్ డ్రింక్స్, ఇలాంటివన్నీ కూడాను సింపుల్ షుగర్స్ కిందకు వస్తాయి. ఇలాంటివి ఎంత తక్కువ అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. తర్వాత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం తినే ధాన్యాలు అంటే రైస్, హోల్ రైస్, తెల్ల అన్నం కాకుండా బ్రౌన్ రైస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. హోల్ వీట్ బ్రెడ్ తీసుకోవాలి. ఓట్స్, తర్వాత రాగి, చిరుధాన్యాలు, మిల్లెట్స్, ఇవి ఎక్కువగా ఉండేటట్టు డైట్లో చూసుకోవాలి. ఇవి కార్బోహైడ్రేట్స్ విషయానికి వస్తే. అదే ఫ్యాట్స్ విషయానికి వస్తే మనం లెస్ దాన్ 30% మనం డైట్లో ఉండాలి. వీటిలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉన్నాయి, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉన్నాయి. మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్కి ఇవ్వాలి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా తీసుకోవాలి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే దేనిలో ఉంటుంది అంటే ఎక్కువగా దేనిలో కనిపిస్తుంది అంటే మనం రెడ్ మీట్, బీఫ్, పోర్క్, తర్వాత చికెన్ విత్ స్కిన్ తీసుకుంటే దీనిలో కూడా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. తర్వాత ఐటమ్స్ విత్ బటర్తో చేసినవి, నెయ్యి, చీజు, ఇలాంటి ఐటమ్స్లో కూడా మనకి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది. వీటిని మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఎట్లా ఎక్కువ ఉంటుందంటే మనకి నట్స్ అంటే బాదం పప్పు, ఆల్మండ్స్, వాల్నట్స్, తర్వాత సీడ్స్, కొన్ని వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇలాంటి సీడ్స్ తీసుకుంటే మనకి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి పుష్కలంగా అందుతుంది. ఇది ఫ్యాట్స్ విషయానికి వస్తే. తర్వాత మనకు కావాల్సింది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రోటీన్ ఉండే ఫుడ్ కావాలి. ప్రోటీన్ దేనిలో ఉంటుంది అంటే మన పౌల్ట్రీ అంటే చికెన్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, తర్వాత మీట్ కానివ్వండి, వీటిలో ఎక్కువగా ఉంటుంది. కానీ లిమిటెడ్ టు 20 to 30% ఇన్ ఏ డే. ఒక మనిషికి పర్ డే 0.8 mg/kg బాడీ వెయిట్ తీసుకోవాల్సి వస్తుంది.